నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్లో ఎమ్మెల్యే ప్రోత్సాహంతో రెచ్చిపోతున్న జన సైనికులు. సెట్టిబల్జల ఆస్తులే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రాష్ట్ర సెట్టిబల్జ సంక్షేమ సంఘం నాయకుడు చొల్లంగి వేణుగోపాల్. పరిశ్రమలలో స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించాలన్న చట్టాన్ని అమలు చేయాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ప్రజా సంఘాల ప్రతినిధులు. కాకినాడ నగరంలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా మోటార్ వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం. సుమారు 30 మోటార్ సైకిల్ వాహనదారులకు జరిమానాలు విధించి కౌన్సిలింగ్ చేసి హెచ్చరించిన ట్రాఫిక్ 1 మరియు 2 ఇన్స్పెక్టర్లు రమేష్, రామారావు. ఇక డీటెయిల్స్ చూస్తే 2025 సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లో గల ఎమ్మెల్యే నివాసంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. ఉదయం నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యేకు గజమాలలు, పుష్పగుచ్చాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బి న్యూస్ క్యాలెండర్ను అధ్యక్షులు వివిఎస్ ప్రకాశ్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించడం జరిగింది. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా వాసులందరికీ కూడా ఇవాళ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈ నూతన సంవత్సరం అస్థిరపరిచినటువంటి ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం తిరిగి గాడిలోకి తీసుకొస్తారని దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఆ విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. ఆ ప్రజల నమ్మకం ఉన్నంతసేపు, ప్రజల్లో ఆ నమ్మకం ఉన్నంతసేపు ప్రతి పని కూడా పాజిటివ్గా ఉంది. పరిశ్రమలలో స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పించాలన్న చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ప్రతినిధులు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హసీన్ షరీఫ్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జింగి సుధాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 చట్టం గత ప్రభుత్వం స్థానిక యువతీ యువకులకు తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని ఒక చట్టాన్ని చేసిందన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇటువంటి వాటిపై దృష్టి సారించడం లేదని, ఆ చట్టాన్ని పక్కకు పెట్టిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు కంపెనీ రెండూ కలిసి లోకల్లో వచ్చిన మరికొన్ని కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చూడాలని తెలిపారు. ప్రతి త్రైమాసిక కాలపరిమితిలో కంపెనీకి సంబంధించిన జాబితాను తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఒక నోడల్ ఏజెన్సీ సంస్థ ఈ పని చేయాలని చట్టం చెబుతుందన్నారు. దీన్ని పెడచెవిన పెట్టి కొన్ని ఫ్యాక్టరీస్ వారు ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తున్నారని, అటువంటి వారిపై ప్రభుత్వం కూడా ఈ చట్ట ప్రకారం అనుసరించి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా అమలు జరిపేలాగా దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే చాలామంది యువతీ యువకులు అత్యధిక శాతం వలస వెళ్ళిపోవడం లేదా ఉద్యోగాలు లేక మద్యం, మత్తు పదార్థాలకు బానిసలుగా మారడం వంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఈ చట్టం అమలు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, ఆశ్రయ వికలాంగుల సమైక్య అధ్యక్షులు సురేష్, సేవాభారతి సంస్థ చైర్మన్ సైఫుల్లా, కాకినాడ సేవా సమితి సభ్యులు చిన్ని, ప్రజాస్వామ్యవాదులు కరీముల్లా, లాల్ మొహమ్మద్, నరేష్, నరసింహమూర్తి, శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
లో ఉన్న ప్రజా సంఘాలందరూ కలిసి కలెక్టర్ గారిని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వచ్చేసి కాకినాడ జిల్లాలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటిలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి 2019లో గత ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది. 75% ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకవేళ నైపుణ్యం లోపించితే వాళ్ళకి శిక్షణ కూడా ప్రభుత్వం కంపెనీలు కలిసి శిక్షణ ఇచ్చి కంపల్సరీగా వాళ్ళకి 70% ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి 2019 యాక్ట్ ప్రకారం ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు జరపడం లేదనేదే మా యొక్క ప్రజా సంఘాల యొక్క ఆరోపణ. ఈ సమాచారం ఎలాగంటే మేము ఇప్పుడు ఎంప్లాయీస్ మేము తీసుకోవడం జరిగింది. ఆ ఎంప్లాయీస్ యొక్క సమాచారం ప్రకారం బయట రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ కనుక అదే నిజమైతే మాత్రం మాకు ఎవరైతే ఉన్నారో ఈ బజ్జింగి సుధాకర్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా ఆప్తుడు, సహోదరుడు, మిత్రుడు అయినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హసన్ షరీఫ్ గారు ఒక సందర్భంలో ఈ విషయాన్ని ఇదైతే స్థానికులకి 73% ఉద్యోగాల అవకాశాలు కల్పించాలనే దాని మీద మేమిద్దరం కూర్చొని నిర్ణయించినప్పుడు సరే దీన్ని ముందుకు తీసుకెళ్దాం, ఒక మంచి విషయాన్ని స్థానిక యువతకి, నిర్వీర్యమవుతున్న యువతకి ఉపాధి కల్పించేలాగా ఈ చర్యలు తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో అన్ని ఐక్య సంఘాలను ఆయన పిలిచినప్పుడు ఆయనతో పాటు ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఈ యాక్ట్ గురించి వివరించడం జరిగింది. వారు కూడా చాలా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ గారు చాలా సహృదయంతో తమ ఈ విషయాన్ని పరిశీలించి